అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తనకు 2 ఓట్లు ఉన్నాయన్న వివాదంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు 2 ఓట్లు లేవని చెప్పారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే విచారణ చేపడతామన్నారు. ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే లోపలేస్తామని హెచ్చరించారు. ఇక కేటీఆర్ తీసుకొచ్చిన గ్లోబరీనా సంస్థ వల్లే పేపర్లు లీక్ అయ్యాయని చెప్పారు. ఆ కేసులోనే జైలుకు పంపాల్సి ఉండేదన్నారు. ఇక గ్లోబరీనా విషయంలో కేటీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు రద్దు చేసిన ఇందిరా పార్కులోనే కేటీఆర్ ధర్నా చేయబోతున్నారని తెలిపారు. తనకు 2 ఓట్లు ఉన్నాయని వివాదంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు 2 ఓట్లు లేవని చెప్పారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే విచారణ చేపడతామన్నారు. ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే లోపలిస్తామని హెచ్చరించారు. ఇక కేటీఆర్ తీసుకొచ్చిన గ్లోబరీనా సంస్థ వల్లే పేపర్ లీక్ అయ్యాయని చెప్పారు. ఆ కేసులోని జైలుకు పంపాల్సి ఉండేదన్నారు. గ్లోబరీనా విషయంలో కేటీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు రద్దు చేసిన ఇందిరా పార్కులోనే కేటీఆర్ ధర్నా చేయబోతున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో చిట్ చాట్ చేశారు. ఇక ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నాకు 2 ఓట్లు లేవు, ఏదైతే లేవు, ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణ చేపడతాం, లేదంటే లోపల వేస్తాం, ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక సర్పై అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అందుకే గాంధీ భవన్ కి రావద్దు అని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులకు చెప్పాను అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక ఓటర్ కార్డే ఫైనల్ గుర్తింపు, ఇది లేదంటే ఒక్కొక్కటి పోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక వాళ్ళు ఏ ఏరియాలో ప్రూఫ్ లేకపోయినా నడిపిస్తాం, మేము ఉన్న దగ్గరే 2000 లాగే సర్టిఫికెట్ ఉండాలని చెప్పి కూడా కొంతమంది మెలక పెడుతున్నారు. ఈ విషయమై కూడా ఏదైతే ఈ సార్ పైన మాత్రం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా వారందరిపైన కూడా అంటే నాయకులు చొరవ తీసుకొని ఎవరికైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో వారి ఇబ్బందులను తొలగిస్తూ వారికి గైడ్ చేయాలని చెప్పి కూడా చెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు గ్లోబల్ ఎరీనా కేటీఆర్ బినామీ సంస్థ, అందులో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పి కూడా ఇటు పొలిటికల్ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇక పిల్లలు చనిపోయారు, ఆనాడే కేటీఆర్ లోపల జైల్లో వేయాల్సి ఉంది అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఇక నిరుపేదలకు ఇల్లు ఇస్తున్నాం, స్థలం ఉన్న వారికి హైదరాబాద్ లో వాళ్ళకి కూడా ఫ్రీగా కట్టిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఏదైతే గ్లోబల్ ఎరీనా మీద కేటీఆర్ నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి. ఇక వాళ్ళు రద్దు చేసినటువంటి ఇందిరా పార్క్ లోనే కేటీఆర్ ఈ రోజు ధర్నా చేయబోతున్నాడు, పోలీసులు పర్మిషన్ ఇస్తారేమో కావచ్చు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే సర్పైన మాత్రం ఇక సర్ అయిపోయేంత వరకు అందరినీ కూడా గ్రామాల్లో ఉన్నామని ఎమ్మెల్యేలకు చెప్పాను. ఎమ్మెల్యేలకు కావాలనే అంటే ఏదైతే ఒక్క ఓటు కూడా పోకుండా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక సరుకు సంబంధించి ఇష్టం ఉన్నట్టు కూడా కొంతమంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి నాయకులందరూ చొరవ తీసుకొని ఏ ఒక్క ఓటు కూడా అర్హులైనటువంటి వారి ఓటు కూడా పోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నాయకులందరినీ కూడా ఊర్లలో ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ముఖ్యం అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇక అలా చేస్తే ఒకవేళ నాకు 2 ఓట్లు ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఇక కలెక్టర్ అందరూ తీసుకొని నా గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్కు మార్చుకున్నాను. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటక జిల్లాలో ఉండేది. ఇక భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు కొడంగల్ పాలనలోకి వచ్చింది. ఇక బీజేపీ కుట్రపూరితంగా ఓటు తొలగించే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఏదైతే నిన్న కొడంగల్లో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఏం జరుగుతుంది,
అనే అటువంటి అంశం మీద ఈ రోజు చిట్చాట్ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ఓట్లు పోయే అవకాశం ఉంటుంది. ఇక సార్ ఉద్దేశం ప్రధానంగా ప్రక్షాళన చేయడం, ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఆ ఓటర్లందరూ కూడా అర్హులైనటువంటి వారందరికీ ఓటు హక్కు కల్పించాలంటే అందుకోసం ఈ సర్ని ద్వారా ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయాల్సి ఉంది. అయితే ఈ సర్ను కుట్రపూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టే అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ అవగాహన లేకపోవడం వల్ల, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఓట్లు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు హక్కు లేకపోతే పథకాలు పోతాయి, ఓటు హక్కు లేకపోతే ఆధార్ పోతుంది, ఇక ఓటు హక్కు లేకపోతే గుర్తింపే ఉండదు కదా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిట్చాట్ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరోవైపు ఓటు పోతే సంక్షేమం కూడా రాదు అని చెప్పి కూడా చెప్పారు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, బీజేపీ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు అని చెప్పి, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు ఎక్కడుంటాయో బీజేపీకి తెలుసు, చిన్న చిన్న కారణాలతోటే ఓటు తొలగిస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు ఇవ్వాలనేది డిసైడ్ అయింది. ఇక బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లు అమ్ముకొని దళారీ వ్యవస్థ తెచ్చారు. ఇక మేము ఏదైతే చేస్తున్నామో అదే చెప్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చర్చలో వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు ఏదైతే 2 ఓట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నారో దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిట్చాట్ లో స్పందించడం జరిగింది. కాబట్టి నాపై ఈ విధంగా 2 ఓట్లు ఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే ఇటు పొలిటికల్ పార్టీలను కూడా ఒక రకంగా చివాట్లు పెట్టడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.